700 కానీ 700 కుటుంబం కానీ అడుగు. నా పేరు కూడా 700 అడుగు. నేను చిలకంది అయితే తొందరగా చిలకంది. రావణ ఎవరి గురించి అడుగుతారు? రావణ ఆయన మనిషి ఉండాలి. వెంకటరావు నువ్వు రారా చిలక పక్షి చెప్పు. ఏమో స్వామి ఉన్న మాట చెప్తా. చెప్పలేదు ఉన్నమాట మగం చూసుకొని చిలక లేదుగా ఆ రోజు. చిలక ఇప్పుడు వచ్చిల్లా చిలక ఆ రోజు ఏడుంది బట్టి కాలపత్రం ఎందుకు నువ్వు అని చెప్పుకుంటావండి చిలకన తీసపోయి నువ్వే రారా రారా చెప్తారా? నువ్వన్నా కూర్చోనా నన్ను కూర్చోబెడతా. రత్న పేరు మీద కాటి తీరాము ఇంకా తీసుకయ్యా వీడియో. అమ్మ చూడు కాటి నీ పేరు మీద ఎక్కడ తీసిద్దాం. సేమ్ మూడో కార్డు తీసిన మన కూడా మీరు నేర్పిస్తారా ఏంటంట? మా జోజోలో మేము నీ పేరు మీద మొగుచెల్ల దత్తాత్రేయ స్వామి, శివుడు, ఆంజనేయ స్వామి. శివుడు ఆగింది అంటే క్షేమాన్ని కొట్టదు. మీ పేరు మీద కానీ ఆలోచన కానీ మాట వెదాడదు, మనుషుల మాట తాగదు. మీ పేరు మీద అనేది నీ జీవితంలో కానీ ఈయన మంచి తెలివిగలడమ్మా అన్ని ఇప్పుడు సమాధానం చెప్తా. నీ పేరు మీద మటుకు మంగళవారం శుక్రవారం అనేది బ్లాక్ వస్త్రాలు అనేది ఏకాకు అర్థం చేయనా. ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఈరుడు అంటే మీ భర్త పూర్తికి చెప్పాడు. సగం చెప్తాడు, సగం కటింగ్ చేస్తాడు మాట. పూర్తికి చెప్పి కానీ బయటికి వెళ్ళాడా కాని పని కూడా అమృతమైంది. సగం చెప్పి సగం కటింగ్ చేస్తుండగా ఏ పని కూడా కాకుండా పోతుంది. అర్థం చేయనా. మీ పేరు మీద అనేది మీ జీవితం అనేది ఆలోచన అనేది అనుకున్న మాట అనేది నరవాడంగం తల్లి ఆగ్యం రూపం కూడా బాగుంది మీకు. అర్థం చేయనా. జీవితంలో కూడా మంచిగా అనేది ఉంది, చెడుగా అనేది లేదు. ఈ 2025లో కూడా మంచిగా పోతారే కానీ చెడుకు పోయే ఆలోచన లేదమ్మా. శుభవార్త ఒకటి వేయాలా? చిలక ప్రశ్న చిలక ప్రశ్న ఒకటి వేయాలి. చేతి ఏది కొట్టాడు, ఫోన్ పే కొట్టాడు ఆయన. చేతు చిలక ప్రశ్న చెప్పేది. ఏం పేరు నీ పేరు అనింది? రత్న పేరు మీద దండరేఖ లేదమ్మా. ఆവശ്యం మటుకు 95 ఉంది. ఒకటి చేత అనిపించుకునే లెక్క లేదు నీలో. నీ పేరు మీద కానీ నీ రెక్కల కష్టం కొద్దీ ముందుకు వెళ్ళేవాళ్ళే మీరు. మీ కుటుంబం పేరు మీద కానీ మీ పేరు మీద కానీ ఆలోచన కానీ మంచిగా ఏదో ఉంది కానీ ఇంటి పేరు మీద కానీ కుటుంబం పేరు మీద కానీ భవిష్యత్తు నందు బతికి తీరవనందు మంచిగా ఏదో ఉంది కానీ 2026లో శుభంగా బాగుంది. ఇంకా ఈ 2025 అనేది 4 నెలలకు పోతాయి కదా. 2026 ఏర్పడతాయి. మీ కుటుంబం పేరు మీద విమారపు అనేది లేదు. జీవితంలో కూడా మంచిగా అనేది ఉంది. చెడు యోగాలన్నీ లేదు. నీ పేరు మీద సోది గది కానీ అడక్కాకు. సోది గడ్డి అంటే అది అడగొద్దు, వద్దు. గద్దె అనేది అడక్కాకు. శంకు యోగాలు బాగా పుట్టినాయి. చక్కెర యోగం కూడా మంచిగా అనేది ఉంది. ఆలోచనలో కూడా బాగా కూర్చుంటాయి. అది బామ్మ పేరు మీద ఒక పేరే ఒక పేరు. మనుషుల మాట తాగదు. నీ జీవితం అనేది ఆలోచన అనేది ఒక మేడ కూడా మిద్ది కూడా పైకి అనేది కట్టాలి. 2026లో ఇల్లు స్థానం కట్టాలి. నీ చేతి గుండా ఒక జలపాతం ఒకటి ఇవ్వాలి. 4 చక్రాల బండి ఒకటి ఉంది. మళ్ళా కారు నీకు నీ పేరు మీద కారు తీయొచ్చు. కారు తీస్తే ఇంకా బాగుంది. నీ పేరు మీద అనేది నీ ప్రదేశం అనేది ఆలోచన అనేది అనుకున్న భవిష్యత్తు అనేది మంచిగా అనేది ఉంది కానీ ఏ ఇమారపు అనేది లేదు. నీ పేరు మీద మటుకు ఆవశ్యం మటుకు నూరుంది. నువ్వు ఒక జీవితంలో కూడా ముందుకు పోతావు. ఆలోచనలో కూడా మంచిగా అనేది ఉంది కానీ చెడుగా అనేది లేదు. నేను ఉండిపోయేది నువ్వు ఉండబోయేది కూడా మంచి జరిగితే నిన్నే వెతులాడుకుంటా అది నీకు చూడు. ఈ 2025 వస్తా నీకు 2025 9వ నెల 22వ తారీఖు నుంచి బాగుంది. 9వ నెల ఈ సంవత్సరం 9వ నెల 22వ తారీఖు నుంచి నీకు అనేది మంచి శుభవార్త కూడా ఒకటి అందిద్ది. మంచి జరిగినా నేను ఎత్తుకాడుకుంటా వస్తా. 20 రూపాయలు మంచి జరగలేదు అనుకో, మంచి జరగలేదు నేను మంచిగా జరిగింది. నువ్వు క్వశ్చన్లు బాగా వేస్తున్నావు. నీ చిలక బాగానే ఉందిలే. చిలక తీసుకోను ఆయన వీడియో బ్రహ్మాండంగా తీసుకో. మంచిగా చెప్తుంది చిలక.
బాగా చదువుతుంది, మంచి కార్డులు తీస్తుంది. శుక్రవారం పశువు కుంకం 7 4 చక్రాల బండి అనేసరికి నాకు గుండె ఢలగాలి. మరి 3 చక్రాలు అంటే నడవలేకపోతాను. 3 చక్రాల బండి అని అంటే కాదు, కారు బోరు కొంట మళ్ళీ అని చెప్పి 4 చక్రాలు అంటే కారు తెస్తారా? అది కారు అయితే తీస్తావు. అయితే బాగా చెప్పిండు. అయితే చిలక పక్షున ఏం చెప్పిండు? అయితే 4 మంది ఇంకా చేర్చు. ఫస్ట్ చిలకమ్మ కార్డు తీసింది చూడు, అది ఒరిజినల్ నిజం. అది ఖచ్చితంగా ఒరిజినల్ నిజం అనేది. ఎందుకంటే నేను నరసింహస్వామిని కొడుతా, నాకు తెలిసిన కానీ నరసింహస్వామి. ఫోన్ కూడా ఆమె శివయ్య సోమవారం అసలు ఏం ముట్టుకోదు, శివయ్యని కొలుస్తుంది. మా మెల్లల్లో అందరికి ఆంజనేయ స్వామి పిల్లలు ఉంటాయి. అది కరెక్ట్. అందుకని ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, శివయ్య 3 కార్డు ముగ్గురే వచ్చింది. తీసింది. చిలక కూడా చచ్చింది. ఏది అక్కడ కూడా 100 సత్యంగా పిలుస్తుంది. కొట్టిలా కొట్టే మంచి జరిగింది అనుకో, ఇదిగో ప్యాంట్ సొక్క తీస్తా పో నీకు. సరే మంచి మాట. మంచి జరిగిందంటే నాకు ప్యాంట్ సొక్క తీస్తాను. శుభం కలిగి జయం కలిగి బ్రహ్మదేవుని కలిగి మమ్మగారి ఇల్లు వాకిలి బిడ్డల కూతుల మనవల మనవరాలు 7 తరాలు 14 తరాలు శుభం కలిగి జయం కలిగి బ్రహ్మదేవుని కలిగి మా పెద్ద ఆయన పేరు మీద నిన్ను నూరేళ్ళు ఆశ కలిగి శుభోజ్యం స్వామి. సరే కదా. ఓకే.